విజయవాడ, గుంటూరు, ఒంగోలు లాంటి కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా స్టేట్ ర్యాంకులు సాధిస్తున్న నంబర్ 1 ఏకైక విద్యా సంస్థ శ్రీ గౌతమి. పొదిలి రోడ్, దర్శి. సెల్ నంబర్ 7032285130. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. ప్రస్తుతం వ్యవసాయ పనులకు సీజన్ ప్రారంభమైనందున రైతులు విత్తనాలు కొనుగోలు పట్ల జాగ్రత్తలు పాటించాలని, అలాగే ప్రభుత్వం కల్పిస్తున్న పచ్చి రొట్ట విత్తనాల అవకాశాలను కూడా రైతులు ఉపయోగించుకోవాలని దర్శి మండల వ్యవసాయ శాఖ అధికారి బాలకృష్ణ నాయక్ వివరాలు తెలిపారు. నమస్కారం అండి, నా పేరు బాలకృష్ణ నాయక్, దర్శి మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా మన రైతు సోదరులందరికీ కూడా ఒక చిన్న సమాచారం ఇవ్వాలని చెప్పేసి ఇలా ముందుకు వస్తున్నాము. ఏంటంటే మనకి ఈ వర్షాభావ పరిస్థితులని ప్రస్తుతానికి తలెత్తుతూ ఉన్నాయి. రేపు కనీసం వచ్చే నెలలో ఉన్న కాస్త మనకి అనుకున్న విధంగా వర్షాలు కురుస్తాయని భావిస్తున్నాము. అలాగే మనకి ఈ వర్షాలు కనుక కురిచినట్లయితే మన రైతు సోదరులను కూడా చాలా ముఖ్యంగా ఇప్పుడు పంటలకు సంబంధించి చాలా సన్నాహాలన్నీ చేసుకుంటూ ఉంటారు. అలాగే వీటిలో ముఖ్యంగా మన దర్శి ప్రాంతంలో వేసుకునేటువంటి పంటల్లో ముఖ్యంగా ఈ కంది అయితేనేమి, సజ్జలు అయితేనేమి, వరి అయితేనేమి, పత్తి అయితేనేమి, వీటిని ఎక్కువగా మన ప్రాంతంలో ఈ ఖరీఫ్ సీజన్లో వేయటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి రైతులందరూ కూడా దయచేసి ఈ యొక్క పంటలు వేసుకునేటప్పుడు మనకి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు, అంటే మీరు విత్తనాలు కొనేటప్పుడు ఎక్కడైతే విత్తనాల షాపులో మీరు తీసుకుంటున్నారో అక్కడ విత్తనాల షాపుల దగ్గర నుంచి బిల్లు అడిగి తీసుకోవటము, అలాగే విత్తనాలు వేసే ముందు అవి విత్తన శుద్ధి అనేది చేసుకోవటము, ఇలాగా కొన్ని జాగ్రత్తలు కూడా పాటించి వీటిని వేసుకోవాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే మనకి కంది పంటకి మనకి టైం వచ్చేసరికి ఆగస్టు 15 వరకు మనం ఈ కంది పంట అనేది వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సజ్జ కూడా జూలై నెలాఖరు దాకా మనకి వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పత్తి దాదాపు ఆగస్టు చివరి దాకా కూడా మనకి ఈ ఖరీఫ్ సీజన్లో వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బీపీటీ 5204 అనే రకము మనకి ఎక్కువగా ఈ ఖరీఫ్ సీజన్లో వరి వంగడం అనేది ఎక్కువ వేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వరి వంగడానికి మనం ఇప్పుడు వర్షాలు పడితే దాదాపు బోర్లలో కాస్త నీళ్ళు ఉన్నట్టయితే బోర్ కింద మన రైతులందరూ కూడా ఈ యొక్క BB 5204 అనే రకాన్ని ఎక్కువగా నారు పోసుకోవటం జరుగుతూ ఉంటుంది. దీనికి కూడా మనకి ఈ జూలై నెలాఖరు దాకా లేదంటే ఆగస్టు 15వ తారీఖు దాకా మనం దీన్ని నారు పోసుకొని మనం మెయిన్ ఫీల్డ్లో నాటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విత్తనాలు కొనేటప్పుడు కొంచెం అందరూ కూడా దయచేసి విత్తన సంబంధించి బిల్లులు కూడా పొందాలని, షాపు నుంచి పొందాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రస్తుతానికి మనకి గవర్నమెంట్ తరఫున ఈ పచ్చి రొట్టె విత్తనాలు అనేవి మనం ఈ సబ్సిడీ కింద 50% సబ్సిడీ కింద ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. దాంట్లో ముఖ్యంగా జీలుగలు, జనుములు, పిల్లి పెసలు అనేవి మనం ఇస్తున్నాము. ఇప్పటి వరకు మనకి ఇచ్చినటువంటి టార్గెట్ ఏదైతే ఉందో జీలుగలు 75 క్వింటాలు, జనుములు 45 క్వింటాలు, పిల్లి పెసలు 20 క్వింటాలు, వీటి వరకు మనం ఆల్రెడీ రైతులు వారి రైతు భరోసా కేంద్రాల్లో ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకొని ముందుగా డబ్బులు చెల్లించి తర్వాత మనకి విత్తనాలు వచ్చిన తర్వాత వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇది ఇంకా ప్రక్రియ కొనసాగుతుంది. ఇది కూడా ఈ జూలై 15వ తారీఖు దాకా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రైతులు ఇంకా ఎవరైనా కావాల్సిన రైతులు ఉంటే మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి గ్రామ వ్యవసాయ శాఖను కనుక సంప్రదించినట్లయితే వారు మీకు రిజిస్ట్రేషన్ చేసి తర్వాత మీకు ఈ విత్తనాలు అనేవి వచ్చినప్పుడు మీకు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా ఈ పచ్చి రొట్టె ఎరువులు, జీలుగులు, వరి మాగాడులు ఖచ్చితంగా అందరూ కూడా ఈ పచ్చి రొట్టె ఎరువుని వేసుకోవాలి. మరి ఈ మెట్ట ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మనకి ఈ మిర్చి కానివ్వండి, లేదనుకుంటే ఈ పత్తి కానివ్వండి, ఈ కంది కానివ్వండి, ఈ వేసుకునేటువంటి పంటలు వేసుకునేటువంటి మెట్ట ప్రాంతాలు ఏవైతే వాటిలో ఈ జనుములు అనేవి ఖచ్చితంగా వేసుకోవాల్సిన అవకాశం ఉంది. ఇంకా పిల్లి పెసర్లు వచ్చేసరికి మనకి ఏదైనా పశువుల ఎరువు కింద కానీ లేదనుకుంటే వేరే మీ దేంట్లోనే వేసుకోవచ్చు. ఈ వేసుకున్న దాన్ని మనకి 40 రోజుల తర్వాత పూత వచ్చే సమయంలో వీటిని మీ యొక్క పొలాల్లో కలిగి తినుకుంటే భూమికి మంచి బలం అనేది చేకూరుతుంది. దానివల్ల మనం రేపటి రోజున మెయిన్ క్రాప్ ఏదైతే మనం అసలు పంట ఏదైతే వేసుకుంటామో దాంట్లో మన ఎరువులు తగ్గించుకొని మనం మన యొక్క పెట్టుబడి భారాన్ని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి రైతులందరూ ఈ యొక్క విధానాలు పాటించాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ కంది పంటలకు సంబంధించి
ఈ LRG-52 అనే రకాన్ని కూడా మనం గవర్నమెంట్ వారిని సబ్సిడీ ద్వారా రైతులకు అందజేయాలని చెప్పేసి అది కూడా అడుగున్నాము. అది కూడా వచ్చిన వెంటనే రైతులందరూ కూడా తమ తమ ఆర్బీకేలో ఏదైతే ఉందో అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ యొక్క విత్తనాలు కూడా పొందవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈ రకంగా రైతులు ఈ యొక్క ఖరీఫ్కి ముందు సన్నద్ధమయ్యి వీటిని ముందుగా ప్రిపేర్ చేసుకొని మన యొక్క పంటల్ని రాబోయే రోజుల్లో చక్కగా వేసుకొని మంచి దిగుబడిని సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.